అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కొంచెం టెన్షన్ కనిపిస్తుంది మొహంలో. టెన్షన్ 2 నెలల నుంచి అసలు మధ్యలో 1 డే గ్యాప్ లేదు కదా. అటు షూటింగ్ ఇటు ప్రమోషన్స్. ఓకే, బట్ అదే సార్ వెయిటింగ్. ఇది టాక్ ఏదో బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే హే బల్వంత్ అలియాస్ హే భగవాన్ అంటే ఈ సినిమా అంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే టెన్షన్ ఉందా, లేదు కాన్ఫిడెంట్గా లేదు హిట్ కొట్టేస్తున్నాం అన్న ధీమాతో ఉన్నారా ఏంటి? అంటే సినిమా విషయంలో అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్. సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్. జనాలు ఎంతమంది చూస్తారు, ఎప్పుడైనా ఫైనల్గా వాళ్ళు చూసి ఆ టికెట్లు బుక్ అయ్యేటప్పుడే తెలిసేది. ఆ టెన్షన్ ఉంది. అంటే జనరల్గా మీకు ఉంటుందా ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఓకే, ఏంటంటే ఇలా ఒక రోజు ముందు నైట్ నిద్ర పట్టదు చాలా మందికి. పట్టదు సార్. మీకు కూడా అంతేనా? నైట్ నిద్ర సేమ్ సార్. ఒకవేళ నిద్రపోయినా అంటే నాకు తొందరగా నిద్రపోతాం అలవాటు. ఒకవేళ నిద్రపోయినా కొంచెం ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, 3కి 4కి అట్లా. అంటే ఏంటంటే ఆ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అంటే ఇంకా ఇంట్లో పిల్లలతో ఆడుకోవటం, లేదా సైలెంట్గా కూర్చోవటం, అంతే సార్. లేకపోతే కార్లో తిరుగుతూ ఉంటాను అటు ఇటు. ఓకే, ఎక్కడి నుంచి వింటారు సార్ ఫస్ట్ కాల్ మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సినిమా పాస్ అయిపోయాము సుహాస్ ఇది రిజల్ట్ అని మీకు జెన్యూన్ రిపీట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మామూలు సాధారణ? ప్రీమియర్స్ అప్పుడు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. ఇంకా వాళ్ళు చెప్పేస్తారు అవుతుందా లేదా అని చెప్పి. డౌట్గా ఉన్నా సరే చెప్తారు, నార్మల్గా ఉన్నా సరే చెప్తారు. సో రేపే ప్రీమియర్ కాబట్టి అందరు ఏమంటారా అని చూడాలని ఉంది. ఓకే, అంటే సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ సార్, అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? అంటే కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రోవర్ట్ సార్. బయట అసలు కంప్లీట్ వేరే మనిషిని నేను. స్టేజ్ ఎక్కినప్పుడు ఇది ఎక్కినప్పుడు ఎక్కడో తెలియకుండా ఎందుకో మరి మేబీ లైట్స్ వల్ల తెలియకుండా ఎక్కడో ఎలర్ట్ అయిపోతాను. అంటే మీరు అంటే సినిమా చేసుకోవటం, సినిమా ఉన్నప్పుడు అంటే సినిమా ప్రమోషన్ అప్పుడే కనిపిస్తుంటారు జనరల్గా. మీరు వేరే పార్టీ మనిషి కాదు, ఎక్కడ వర్క్ చేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అసలు బయట కూడా ఎక్కువ ఏ పార్టీలో కనిపించడం కానీ ఇలాంటి ఎక్కువ కనిపించదు. ఎందుకని అసలు? ఎప్పుడైనా ఉంటాయి కానీ అంటే ఎక్కువ మా సర్కిల్కి అలవాటు పడిపోయాను సార్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైనా పార్టీ ఉన్నా సరే ఎక్కడైనా మా ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో అంతే తప్ప బయట వాళ్ళతో ఎక్కువ కలవం సార్. నిన్న జరిగిన హే బల్వంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నాటే ట్రైలర్ ఈవెంట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. ఎమోషన్ ఏం అవ్వలేదు సార్, కాకపోతే జెన్యున్గా అనిపించింది, ఒక ఇన్సిడెంట్ అనిపించింది చెప్పాను అంతే. అంటే 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు మాట్లాడింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాము ఎక్కడ వచ్చాము అంటే మీరు ఆ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టారు నాకు తెలిసి. అది పోస్ట్ కూడా చాలా పెద్ద పోస్ట్, 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు పెట్టింది. ఏమిటి అబ్బో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసేవరా సుహాసు, సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవటం, కాలేజీ మానేసి మార్నింగ్ మ్యాట్ని షోలకు హాజరు కావటం, చిరిగిపోయే టికెట్ కోసం లైన్లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయటం, ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం, సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగటం, వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక భవిష్యత్తు కనపడక కళ్ళు నీటితో నిండిపోవటం, యూట్యూబ్ నుంచి దూరంగా హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునే లోపే వెండితెర వెయిటింగ్ పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కావటం, దానికి జాతీయ అవార్డు రావటం, ఫైనల్గా విజయవాడకు దూరంగా సినిమాకు దగ్గరగా సుమారు 10 ఏళ్ల ప్రయాణం తర్వాత ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్ రిలీజు, మొదటి ప్రీమియర్ పడటం, అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో మామూలుగా లేదురా సుహాసు అని మీరు పెట్టిన పోస్ట్. చదువుతుంటే గుర్తొచ్చింది సార్, మర్చిపోయాను. మతిమరుపు బాగా ఎక్కువ సార్. చాలా పెద్ద అంటే చాలా ఎమోషనల్గా పెట్టారు ఆ పోస్ట్ కూడా. ఏంటి అసలు ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎలా అనిపించింది సార్ జర్నీ? ఫుల్ హ్యాపీ సార్. కాకపోతే అంటే నేను చెప్పిన దాంట్లో
అది 10 ఏళ్ళ ప్రయాణంలో కొన్ని ఉంటాయి, చూస్తాము దాటుకుంటూ వచ్చేస్తాము అంత ఉంటుంది. బట్ అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హీరో అంటే కొన్ని ఇవి ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా. మీరు ఏమైతే అనుకున్నారో ఏమీ నా దగ్గర లేవు. ఎగ్జాంపుల్ నేనే. సో మీ ఇండస్ట్రీస్లో ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్దామని కవి ప్రయత్నం. ఓకే.